ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి అండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. అంటే చిలుక జోషం 12 రాసుల మీద వినండి. ఆగస్టు నెల 24 నుంచి 30 వరకు, ఆగస్టు నెల 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి. తే చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. తే చిలక తే కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళకి సాక్షితంగా ఆంజనేయుల స్వామి చూడండి. ఆంజనేయుల స్వామి ప్రతి ఇంటికి, మీరే కాదు ప్రతి ఇంటికి ఆంజనేయుల స్వామి ఫోటో అవసరం, తప్పనిసరి ఇంటి లోపల ఉండాలి. ఆంజనేయుల స్వామి ఇంటి లోపల ఫోటో ఉంటే చాలా మంచిగా ఉంటుంది, మంచి కన్నా మంచిగా ఉంటుంది. ఈ రాశి వాళ్లకు చేతుల పై సాగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. బాగుంది. కానీ అందరు నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళు ఎవ్వరు మీ బంధు బలగం కారు. మీ కష్టం మీకే, మీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా దేవునికి చెప్పుకోవడం, నడవడం అంతే. ఈ కన్య రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం తెలివి, జ్ఞానం చాలా గొప్పగా ఉంది. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏదైనా మాట మాట్లాడితే సూటిగా మాట్లాడతారు, ఎవరికి భయపడరు. ఎవరైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ కన్య రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళు ఏముందంటే మాత్రం పెద్దల సేవ చేయడం, ఇంటి లోపల ఉన్న పెద్దలకి ఎంత ప్రేమతోను చూడడం, వాళ్ళకు స్నానం చేపియడం, వాళ్ళకు మంచిగా వస్త్రాలు ధరించబెచ్చి, వాళ్ళ కడుపు నుండి ఇంత అన్నం పెట్టి మంచిగా ప్రేమతో చూడడం. ఇంట్లో ఉన్న వాళ్ళు మాట మీద మాట ఎవ్వరు చెప్పుకోవద్దు, ఇంటి లోపల బాగుండాలి, కొట్లాడ జగడ ఉండవద్దు అని ఈ కన్య రాశి వాళ్ళు మంచిగా వినిపించి పెద్దలకి చెప్తే వాళ్ళు మంచిగా ఏం నాయనా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా అయిపోయినావు, ఏమ్మా ఇంతగానో తెలివి అన్నట్టు పెద్దలకు మీరు మెచ్చుకుంటారు. పెద్దలు మెచ్చుకుంటారు, మీకు పెద్దలు చాలా ప్రేమతోనూ కూడా చూస్తారు. వాళ్ళే కాదు, వాళ్ళకి మీరు ఇంకా చాలా ప్రేమతోనూ చూస్తారు. బాగుంది. కానీ మీ ఇంటి లోపల ఒక ఇంటికి కళ్యాణం చేసి ఇయ్యాలన్న ఒక అమ్మాయికి, లేకపోతే ఒక అమ్మాయికి చేసుకుని ఇంటికి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈసారి జరుగుతుంది, అలాంటి కళ్యాణం జరుగుతుంది. తొందరపడవద్దు, నిదానం చేయండి, భగవంతుని మీద భారం పెట్టండి. ఈ కన్య రాశి వాళ్ళకు కొంచెం వ్యవసాయం అంటే చాలా ఇష్టం, వ్యవసాయం పని చాలా మంచి జరుగుతుంది, లాభం అవుతుంది. కానీ ఇప్పుడంత లాభం లేదు, ముందల చాలా బాగుంటుంది. ఇంటి మీద దారిద్ర్య గడి, ఆ దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉండి, ఆ దృష్టి కూడా కన్ను కూడా కొంత పక్కకు జరిగిపోతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే ఇంటి నిండా కొన్ని పనులు ఉన్నాయి, అది ఇది చేయాలని చాలా ఉంది, అవన్నీ జరుగుతాయి. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి భద్రాద్రి వాసుడు భద్రాచల రామునికి ఒకసారి దర్శనం చేసుకున్నారండి, మీకు మొత్తం జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేదు. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే శని బలం 3 ఉంది, గురుబలం 8 ఉంది. ఎంత 8 ఉన్నా కానీ శనికి 3వ స్థానం దొరికింది కదా, అది ముడి కట్టినట్టు చాలా మంచి బలస్థానం దొరికింది. దానికి బలమైన స్థానం దొరికిన తర్వాత అది చాలా సతాయిస్తుంది, చాలా పీడిస్తుంది, చాలా మనిషికి సతాయించి చాలా చెడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్య రాశి వాళ్ళు భగవంతుని మీద భారం పెట్టి, ఆ భగవంతుని మీద ధ్యానం పెట్టి ఉండండి. ఒక్కసారి భద్రాచలం పోయిరండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తాం. నమస్కారం.